నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ఏడు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బీఎస్సీ కోర్స్ నర్సింగ్ సంబంధించినటువంటి వివరాలు అందించడానికి సిద్ధు బ్రదర్ మనతో ఉన్నారు. సో నమస్తే బ్రదర్. నమస్తే కిరణ్. సో అయితే ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మీ గురించి మీరు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. నా పేరు మీసాల సిద్ధార్థ. నేను బీఎస్సీ నర్సింగ్ అనేది ఎన్టీఆర్ యూనివర్సిటీలో పూర్తి చేశాను. 2024లో పూర్తి చేశాను అనమాట. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అన్న, బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి? బీఎస్సీ నర్సింగ్ అనేది వన్ ఆఫ్ ది మెడికల్ ప్రొఫెషన్ అనమాట. మన ఈ యొక్క ప్రొఫెషన్లో ఏం చేస్తామంటే మన యొక్క పేషెంట్ యొక్క హెల్త్ కేర్ గురించి డీల్ చేస్తాం అనమాట. సో ఈ బీఎస్సీ కోర్స్ లో జాయిన్ అవడానికి బేసిక్ ఒక క్వశ్చన్ ఉంటుందన్నా, అసలు ఎంత డ్యూరేషన్, అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బీఎస్సీ నర్సింగ్ అనేది? కోర్స్ డ్యూరేషన్ చెప్పండి. బీఎస్సీ నర్సింగ్ అనేది 4 సంవత్సరాలు ఉంటుంది అనమాట. సో ఈ 4 years లో మన క్లాస్ రూమ్ లో ఎన్ని ఇయర్స్ ఉంటాం, అదేవిధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ అని కూడా మనం బేసిక్ చూస్తూ ఉంటాం. 5 years ఉంటే 4 years మనం క్లాస్ రూమ్ లో ఉంటాం, లాస్ట్ 1 year ఇంటర్న్షిప్ చేస్తాం. ఇట్లా ఈ బీఎస్సీ నర్సింగ్ లో ఎట్లా ఉంటుంది ఇది? మన యొక్క బీఎస్సీ నర్సింగ్ అనేది మనకి 4 సంవత్సరాల కోర్స్ అనేది వాళ్ళు సెమిస్టర్స్ గా డివైడ్ చేశారనమాట. మన యొక్క 7 సెమిస్టర్స్ చదువుకుంటాం. మన 8th సెమిస్టర్ అనేది ఎగ్జామ్స్ ఏమి ఉండదు, ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. ఈ యొక్క 7 సెమిస్టర్స్ తో పాటు మన హాస్పిటల్ సెక్టర్ లోకి వెళ్ళి మన ప్రాక్టికల్ గా మన యొక్క ట్రైనింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి అర్హత ఏంటన్నా? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అసలు బైపీసీ స్టూడెంటా, ఎంపీసీ స్టూడెంటా, ఎంబైపీసీ స్టూడెంటా, లేకపోతే ఇట్లాంటి కాకుండా ఇంకేదైనా ఉన్న స్టూడెంట్ ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు? అర్హత ఏంటి అనేది ఒకసారి చెప్పండి. బీఎస్సీ నర్సింగ్ చేయడానికి మెయిన్ గా బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ అదే విధంగా మన ఇంటర్మీడియట్ గ్రూప్ లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయి ఉండాలి. అండ్ బైపీసీ కాకుండా ఏదైనా బ్రిడ్జ్ కోర్స్, ఏమైనా వొకేషనల్ కోర్స్, ఏమైనా కోర్సులు చేసినా కానీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనమాట. అండ్ ఇంగ్లీష్ లో కూడా మనం చూసుకున్నట్టయితే 50% మార్క్స్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. సో ఈ బీఎస్సీ నర్సింగ్ లో జాయిన్ అవుదాం అనుకుంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలా, లేకపోతే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ చేసుకుంటారా? ఎట్లా అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ లోకి జాయిన్ అవ్వాలంటే మనం కంపల్సరీగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది రాయాల్సింది అనమాట. ఏపీ నర్సింగ్ సెట్ అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందన్నమాట, మన ఏపీ స్టూడెంట్స్ మాత్రం రాయడానికి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎయిమ్స్ అండ్ జిప్మార్ ఉందన్నమాట. ఆల్ ఇండియా వైజ్ గా స్టూడెంట్స్ బీఎస్సీ నర్సింగ్ ఏమైనా చదవాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. సో ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో ఒక్కొక్క సంవత్సరంలో, ఇప్పుడు మీరు 4 years ఉంటుందని చెప్పారు కదా, ఒక్కొక్క సంవత్సరంలో ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఆ సెమిస్టర్స్ లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ చదువుతాం అనేది కూడా ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కదా. మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ అనేది 4 years కోర్సు. 4 years కోర్స్ లో మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి అనమాట. మన 7 సెమిస్టర్స్ అనేది మన థియరిటికల్ ఎగ్జామ్స్ అనేది రాయాల్సి వస్తుంది. మన 8th సెమిస్టర్ వచ్చేసి మొత్తం టోటల్ ఇంటర్న్షిప్ మాత్రం ఉంటుంది అనమాట. మనం చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ లో మెయిన్లీ అనాటమీ అండ్ ఫిజియాలజీ, న్యూట్రిషన్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, సైకాలజీ అండ్ సోషియాలజీ అండ్ నర్సింగ్ ఫౌండేషన్ గురించి డీల్ చేస్తాం. వైల్ కమింగ్ టు ద సెకండ్ ఇయర్, మన సెకండ్ ఇయర్ లో మెడికల్ సర్జికల్ నర్సింగ్, ఫార్మకాలజీ, పెథాలజీ, జెనెటిక్స్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1 అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ గురించి డీల్ చేస్తాం అనమాట. అండ్ థర్డ్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్ 2, చైల్డ్ హెల్త్ నర్సింగ్, సైకియాట్రీ హెల్త్ నర్సింగ్, ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజికల్ నర్సింగ్ 1 చదువుతాం. అండ్ ఫోర్త్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే ఆబ్స్టెటికల్ అండ్ గైనకాలజికల్ నర్సింగ్ 2 అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 2 అండ్ నర్సింగ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్, మేనేజ్మెంట్ ఆఫ్ నర్సింగ్ సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ గురించి డీల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మీరు కొన్ని సబ్జెక్ట్స్ పేరు చెప్పారు కదా బ్రదర్, ఇప్పుడు వాటిల్లో మనం ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తున్నాం, ఎన్ని మార్కులకి మనకు ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి కదా, టీచర్స్ వేస్తారు కదా ఇంటర్నల్ మార్క్స్, అవి ఏమైనా ఉంటాయా? ఎన్ని మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తాం టోటల్ గా బేస్ చేసుకొని చెప్పండి ఉదాహరణగా. మనం చూసుకున్నట్టయితే మన యొక్క థియరిటికల్ గా మన 75 మార్క్స్ కి అనేది ఎగ్జామ్ రాస్తాం అనమాట. అది యూనివర్సిటీ కండక్ట్ చేస్తారు. అండ్ 25 మార్క్స్ కి మన కాలేజ్ వాళ్ళు మన యొక్క అకాడమికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంది, మన కాలేజ్ లో చేసే రికార్డ్స్ పర్ఫార్మెన్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, సెమిస్టర్స్ కానీ, ఆ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కాలేజ్ వాళ్ళు 25 మార్క్స్ కి ఇంటర్నల్ వేస్తారనమాట. అండ్ అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి 100 మార్క్స్ కి టోటల్ ఉంటుంది. అండ్ 100 మార్క్స్ ప్రాక్టికల్ ఉంటుంది అనమాట. అండ్ 100 మార్క్స్ ప్రాక్టికల్ లో ఇంటర్నల్ వచ్చేసి 25 మార్క్స్ కి అండ్ ఎక్స్టర్నల్ వచ్చేసి 25 మార్క్స్ కి బయట నుంచి వచ్చేస్తారు. అండ్ కాలేజ్ వాళ్ళు ఇంటర్నల్ వచ్చేసి 50 మార్క్స్ కి వేస్తారు అనమాట. ప్రాక్టికల్ టోటల్ 100 మార్క్స్, థియరీ టోటల్ 100 మార్క్స్ పర్ సబ్జెక్ట్ అనమాట.
సో అన్న ఈ బిఎస్సి నర్సింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని టాప్ నర్సింగ్ కాలేజెస్ ని మీరు మా యొక్క వ్యూవర్స్ కోసం కొన్ని చెప్పండి అన్న, సజెస్ట్ చేయండి. మనం చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇన్ తిరుపతి, సిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇన్ గుంటూరు, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇన్ విజయవాడ, ఆశ్రమ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఏలూరు, పిఎంసి అండ్ కేఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నర్సరావుపేట. దీస్ ఆర్ ద బెస్ట్ కాలేజెస్ యాజ్ పర్ మీ అనమాట. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు, గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ నర్సింగ్ ఇన్ విశాఖపట్నం. సో ఇప్పుడు చెప్పినటువంటి కాలేజెస్ అన్ని కూడా అన్న స్టడీ చేసిన దాని ప్రకారం, అన్నకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం చెప్పినవి మాత్రమే. సో మీకు ఇంకా బెటర్ కాలేజెస్ అనిపిస్తే మీరు యూ కెన్ జాయిన్. సో అన్నకున్నటువంటి నాలెడ్జ్, అన్న రీసెర్చ్ చేసిన దాని ప్రకారం బేస్ చేసుకొని చెప్పారు. సో దీంట్లో ఇంకా ఏమీ లేదు, ఓకేనా? సో అన్న ఒకసారి బిఎస్సి నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా ఏమైనా చదువుకోవాలి అనుకుంటే సో ఎట్లాంటివి చదువుకోవచ్చు, ఫర్దర్ స్టడీస్ గురించి కూడా ఒకసారి చెప్పండి అన్న. మనం బిఎస్సి నర్సింగ్ చేసిన తర్వాత మనకి ఏవైనా ఇంకా స్టడీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఎంఎస్సి నర్సింగ్ చేసుకోవచ్చు అనమాట. మన ఎంఎస్సి నర్సింగ్ లో చూసుకున్నట్టయితే మెయిన్లీ 5 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. మెడికల్ సర్జికల్ నర్సింగ్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ హెల్త్ నర్సింగ్ డిపార్ట్మెంట్ అండ్ సైకియాట్రిక్ హెల్త్ నర్సింగ్ డిపార్ట్మెంట్, ఆబ్స్టెటికల్ అండ్ గైనకాలజికల్ డిపార్ట్మెంట్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది అనమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్స్ చేయడం వల్ల ఏంటంటే మన పర్టికులర్ గా ఒక సబ్జెక్ట్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ అని చేసుకుంటాం అనమాట. వాళ్ళు అంటే మన ఎంఎస్సి నర్సింగ్ చేసిన తర్వాత మనకి ఎంఎస్సి నర్సింగ్ చేసిన తర్వాత ఏమంటుందంటే మనకి చూసుకున్నట్టయితే మెయిన్లీ టీచింగ్, ఎవరైతే నాకు బెడ్ సైడ్ ఇంట్రెస్ట్ లేక టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎంఎస్సి నర్సింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఒకసారి అన్న అంటే ఈ బిఎస్సి నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అదేవిధంగా ఎంత శాలరీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, అంటే తక్కువ ఎంత రావచ్చు, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంత రావచ్చు అనేది కూడా మీరు ఒకసారి జాబ్ ఆపర్చునిటీస్ అదేవిధంగా శాలరీస్ గురించి చెప్పండి. మనం చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ జాబ్స్ లో కనుక చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ జాబ్స్ అనేది మనకి ఏరియా వైజ్ గా ఉంటుంది అండ్ సెంట్రల్ వైజ్ గా ఉంటుంది అనమాట. మన యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో చూసుకున్నట్టయితే యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, స్టేట్ హాస్పిటల్ మనం వర్క్ చేస్తున్నట్టయితే మన స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 40,000 నుంచి ఇంకా 6 months కి 1 year కి వచ్చేసి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వచ్చే కల్లా మనం ఎయిమ్స్ కానీ, జిప్మార్ కానీ, ఈఎస్ఐసి కానీ, ఆర్ఆర్బి కానీ ఏమైనా ఈ యొక్క నర్సింగ్ ఎగ్జామినేషన్స్ క్లియర్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 70,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అది కూడా మనకి ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది అనమాట. వైల్ కమింగ్ టు ప్రైవేట్ సెక్టర్, మనకు ప్రైవేట్ సెక్టర్ లో కనుక వర్క్ చేసుకున్నట్టు దానికైతే మనకి స్టార్టింగ్ సాలరీ యాజ్ ఎ ఫ్రెషర్ గా చూసుకున్నట్టయితే 25,000 నుంచి 30,000 లోపు ఇస్తారనమాట. బిఎస్సి నర్సింగ్ కోర్స్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అసలు అతని యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే రోజు వెళ్తా ఉంటాం, హాస్పిటల్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటాం, ఎట్లాంటి ఫీల్ ఉంటుంది అసలు? మనం చూసుకున్నట్టయితే మరీ అంత బిజీ లైఫ్ షెడ్యూల్ ఏమి ఉండదు. యాజ్ ఎ బిఎస్సి నర్సింగ్ చదువుతున్నప్పుడు మనకి యాజ్ ఎ ఫ్రీ టైం లాగానే నార్మల్ గానే ఉంటుంది. యాజ్ ఎ నార్మల్ స్టూడెంట్ కి ఎలా అయితే ఉంటుందో మన బిఎస్సి నర్సింగ్ చదువుతున్న స్టూడెంట్ కూడా అలానే ఉంటుంది. ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మన బిఎస్సి నర్సింగ్ చదివేటప్పుడు ఏంటంటే ప్రాక్టికల్స్ ఉంటుంది కాబట్టి మనకి ఒక్కోసారి ఏం చేస్తారంటే మన మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి కాలేజ్ హాస్పిటల్ ప్రాక్టికల్ ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మన యొక్క కాలేజీకి వెళ్ళి మన స్టడీస్ చేసుకోవడానికి అలా ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మనం ఈ మెడికల్ కాలేజెస్ కానీ వీటిలో చూస్తూ ఉంటే కొంత అంటే ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో కొంత ర్యాగింగ్ ఉంటుందన్న. ఈ నర్సింగ్ కాలేజ్ లో కూడా కొంత మేరకు ఉండే అవకాశం ఉంటుందా ర్యాగింగ్ అనేది? కొంచెం దాని గురించి కూడా చెప్పండి. మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజెస్ లో అయితే ర్యాగింగ్ అయితే ఉంటది. బట్ వైల్ కమింగ్ టు ద మెడికల్ సెక్టర్స్ లో అసలు ర్యాగింగ్ అంటూ ఏముంటది అనమాట. మనం వెళ్ళి నార్మల్ గా ఫ్రీగా వెళ్ళి క్లాసెస్ చదువుకొని రావచ్చు అనమాట. సీనియర్స్ తో కూడా మన ఫ్రెండ్లీ బాండింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎటువంటి ర్యాగింగ్ అని అలాంటి ఆపర్చునిటీస్ ఏమి ఉండదు అనమాట. కాలేజ్ కూడా స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారన్నమాట మెడికల్ కాలేజెస్ లో. సో నిజమే గైస్, ర్యాగింగ్ కానీ ఇట్లాంటి ఏమైనా జరిగితే మనం కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కానీ ఎంతో కొంత ఎక్కడో చోట జరిగితే జరిగి ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అన్న బిఎస్సి నర్సింగ్ లో చూసినట్టయితే ఎక్కువ మెజారిటీ గర్ల్స్ ఉంటారు. ఐ డోంట్ నో ద రీజన్, సారీ గైస్. సో బాయ్స్ ఎందుకనన్నా ఎక్కువ మంది కనపడరు? అంటే బాయ్స్ కి అంత ఇది ఉండదా, లేకపోతే అంత లైఫ్ అంటే ఫ్యూచర్ ఉండదన్నా, లేకపోతే ఎందుకని?
అలా ఏం లేదు, బాయ్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. యాజ్ ఏ మెడికల్ హెల్త్ కేర్ సెక్టర్ లో అంటే పేషెంట్స్ చూసుకున్నట్టయితే మనకి మేల్ పేషెంట్స్ ఉంటారు, ఫీమేల్ పేషెంట్స్ ఉంటారు. బట్ ఫీమేల్ పేషెంట్స్ వచ్చేసి అందరినీ డీల్ చేయలేరు కదా. యాజ్ ఎ మేల్ నర్సెస్ కూడా మేల్ పేషెంట్స్ డీల్ చేయడానికి మనకి ఆపర్చునిటీ అని ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే వెల్ కంపేర్ టు ద ఫీమేల్ నర్సెస్, మేల్ నర్సెస్ హ్యావ్ ద హైయెస్ట్ ఇన్ డిమాండ్ అనమాట. సో చూసారు కదా గైస్, మనం ఏమనుకుంటాం అంటే నర్సింగ్ అంటే అమ్మాయిలకి సెట్ అవుద్ది, అబ్బాయిలకి సెట్ అవుతుంది అనుకుంటారు. కానీ బ్రదర్ చెప్పారు కదా, అట్లా ఏం ఉండదు. అమ్మాయిలకి అబ్బాయిలకైనా కానీ సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరి పేషెంట్ ని వాళ్ళు డీల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక మిత్ మాత్రమే. అబ్బాయిలకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది నర్సింగ్ లో. ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి అన్న బిఎస్సి నర్సింగ్ కోర్స్ చదవడానికి అసలు ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి స్టూడెంట్ సెట్ అవుతారు, ఒకసారి అవి కూడా చెప్పండి అన్న. మనం చూసుకున్నట్టయితే బిఎస్సి నర్సింగ్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్ కి ఫస్ట్ మెడికల్ ఫీల్డ్ అయ్యి ఇంట్రెస్ట్ అయి ఉండాలన్నమాట. ఏదైనా కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ లో కొంచెం మేము చూస్తున్నట్టయితే మా ఫ్రెండ్స్ కొంచెం ఆ బ్లడ్ అంటే ఫియర్ అయిపోవటం అనమాట. అంటే మెడికల్ సెక్టర్ అయ్యి ముందు ఇంట్రెస్ట్ అయి ఉండాలి, మెడికల్ గా ఫిట్ అయి ఉండాలన్నమాట. సో అన్న, బిఎస్సి నర్సింగ్ కోర్స్ చదవడానికి ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి ఆ కాలేజ్కి? గుడ్ క్వశ్చన్ కిరణ్. మనం చూసుకున్నట్టయితే బిఎస్సి నర్సింగ్ సెలెక్ట్ చేసుకునే కాలేజ్ అనేది ఫస్ట్ యూనివర్సిటీకి అప్లికేటెడ్ అయ్యిందా లేదా, నర్సింగ్ కౌన్సిల్కి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా, మనకి కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, కరికులం ప్లానింగ్ ఎలా ఉంది, కాలేజ్ యొక్క రికార్డ్స్ అవన్నీ చూసుకున్న తర్వాత మన యొక్క కాలేజ్ సెలెక్షన్ అనేది ఉండాలన్నమాట. బిఎస్సి నర్సింగ్ స్టూడెంట్ కి ఒక డేలో ఎలాంటి షెడ్యూల్ ఉంటుంది? ఒకసారి మీరు ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో ఉంటారు కదా, మీ యొక్క షెడ్యూల్ మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు, క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తా ఉంటారు, ఈ ఒకసారి షెడ్యూల్ గురించి చెప్పండి బ్రదర్. నేను చదివిన కాలేజ్ ప్రకారం మేమైతే మార్నింగ్ హాస్పిటల్ కి 8కి వెళ్తాం అనమాట. మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 12 వరకు మా యొక్క కాలేజ్ యొక్క ప్రాక్టికల్ టైమింగ్ ఉంటుంది. అండ్ మా ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. సో బిఎస్సి నర్సింగ్ చదవడానికి ఒక సంవత్సరానికి దాదాపుగా ఎంత ఖర్చు అవ్వచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ లో ఎంత ఖర్చు అవ్వచ్చు, ప్రైవేట్ కాలేజ్ లో ఎంత ఖర్చు అవ్వచ్చు కూడా ఒకసారి మీరు చెప్పండి బ్రదర్. మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్ లో అయితే మనకి 5,000 నుంచి 30,000 మధ్య అయ్యే అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజ్కి వెళ్తే ఒక 35,000 నుంచి 1,50,000 వరకు అయ్యే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ బిఎస్సి నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని బుక్స్ ఉంటాయి కదా బ్రదర్, స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు, అసలు ఈ ఎగ్జామ్స్ కి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, ఆ బుక్స్ ఎక్కడి నుంచి మీరు కొంటారనేది కూడా ఒకసారి చెప్పండి. బుక్స్ అనేవి మెయిన్ గా మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి. అండ్ అదే విధంగా చూసుకున్నట్టయితే విజయవాడలో కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ మెయిన్లీ విజయం పబ్లికేషన్స్ అండ్ ఫ్లోరెన్స్ రైటింగ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చేసి మన కాలేజ్కి వచ్చేసి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. వాటికి మనం మనీ పే చేయాల్సి వస్తాయి. టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి మనం ఓన్గానే పర్చేస్ చేసుకోవాలి. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ కాలేజెస్ అయినా కానీ ఎవరు మనకి డిస్ట్రిబ్యూట్ చేయరనమాట. యాజ్ పర్ మన ఓన్ మనీతోనే మనమే బై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈచ్ టెక్స్ట్ బుక్ కాస్ట్ బిట్వీన్ ద 500 to 1,000 లోపల ఉంటుంది అనమాట. మొత్తం నర్సింగ్ కంప్లీట్ అయ్యే లోపల బుక్స్ కి ఎంత అవ్వచ్చు? దాదాపుగా 5,000 to 7,000 అవ్వచ్చు అనమాట, ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అనమాట. మొత్తం ఓవరాల్ టెక్స్ట్ బుక్స్. సో చాలా మంది అంటే మ్యారేజ్ అయిపోయినటువంటి సిస్టర్స్ కూడా బిఎస్సి నర్సింగ్ చేద్దామని అనుకుంటారు. సో అందరికి ఉన్నటువంటి కొన్ని కామన్ డౌట్ ఏంటంటే బిఎస్సి నర్సింగ్ ని ఓపెన్ డిగ్రీగా చదవచ్చా అనేది ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఒకసారి బ్రదర్ని అడిగి తెలుసుకుందాం, కుదిరిద్దా కుదరదా అనేది. బిఎస్సి నర్సింగ్ అనేది మనం ఓపెన్ లో చేయడానికి అనేది అసలు కుదరదు అనమాట. ఎందుకంటే మనకి యూనివర్సిటీకి మనం రెగ్యులర్ గా బయోమెట్రిక్ తంబ ఇంప్రెషన్ అనేది వేయాలన్నమాట. మనకి అదే విధంగా చూసుకున్నట్టయితే పర్ ఇయర్లీ స్టూడెంట్ కి 80% అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ప్రాక్టికల్ అటెండెన్స్ ఉండాలి. అదే విధంగా థియరిటికల్ అటెండెన్స్ కూడా టోటల్ ఓవరాల్ గా 80% అని ఉండాలన్నమాట. దెన్ ఆఫ్టర్ అప్పుడు మాత్రం మనకి యూనివర్సిటీ అనేది మన యొక్క థియరిటికల్ ఎగ్జామినేషన్స్ రాయడానికి, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ రాయడానికి హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి యూనివర్సిటీ అదే ప్రాపర్ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది లేకపోవడం వల్ల యూనివర్సిటీ అనేది హాల్ టికెట్స్ ఆపేసిన సంఘటనలు కూడా మనం చూసే ఉన్నాం అనమాట. సో అన్న, ఈ బిఎస్సి నర్సింగ్ కష్టంగా ఉంటుందా? అసలు నిజంగా కష్టమా లేకపోతే పర్లేదా, కొంచెం చదువుకుంటే పాస్ అయిపోవచ్చు? ఎట్లా అసలు దీనికి ఎట్లా టఫ్నెస్ చెప్పండి, దాని గురించి చెప్పండి ఒకసారి. మనం చూసుకున్నట్టయితే బిఎస్సి నర్సింగ్ లో అంటే మనం
మరీ అంత టూ టఫ్ గా అయితే ఉండదు, టూ ఈజీగా మాత్రం ఉండదు. ఏ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఆ రోజు మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకి సబ్జెక్ట్ అనేది కొంచెం ఈజీగానే ఉంటది అనమాట. మనం చదివిన థియరిటికల్ సబ్జెక్ట్ అనేది మనం ప్రాక్టికల్ గా హాస్పిటల్కి వెళ్ళి మనం అనేది అప్లై చేసుకుంటా ఉండడం వల్ల అండ్ బోత్ అనేది కంపేర్ చేసుకోవడం వల్ల మనకి సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో అన్న జిఎన్ఎం నర్సింగ్ అని కూడా ఒకటి ఉంటుంది అన్న, దాని గురించి పైపైన జస్ట్ నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. జిఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అనమాట. ఇది కూడా మన యొక్క నర్సింగ్ లో వన్ ఆఫ్ ది కోర్స్ అనమాట. ఈ యొక్క జిఎన్ఎం అనేది 3 years కోర్స్ అనమాట. ఈ యొక్క జిఎన్ఎం అనేది మనం చూసుకున్నట్టు ఇది అనేది డిప్లొమా కోర్స్ అనమాట. ఈ యొక్క బిఎస్సి నర్సింగ్ అనేది 4 years కోర్స్, డిగ్రీ కోర్స్ అనమాట. సో ఈ జిఎన్ఎం నర్సింగ్ అదే విధంగా బిఎస్సి నర్సింగ్ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటన్నా, అంటే డిఫరెన్స్ ఏంటి? సో ఈ రెండిట్లో ఏది చదివితే బెస్ట్, ఏది బెటర్ గా ఉంటుంది అనేది చెప్పండి ఒకసారి. మనం చూసుకున్నట్టయితే జిఎన్ఎం చదవడానికి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అయినా ఎలిజిబిలిటీ అనమాట. ఐదర్ ఎంపీసీ చేసిన వాళ్ళని చదవచ్చు, బైపీసీ చేసిన వాళ్ళైనా, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఏ గ్రూప్ చేసిన వాళ్ళైనా కానీ ఎలిజిబుల్ అనమాట. బట్ మన బిఎస్సీ నర్సింగ్ చూసుకున్నట్టయితే ఓన్లీ బైపీసీ చేసిన వాళ్ళు, ఏదర్ సైన్స్ గ్రూప్ ఈక్వలెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళే ఎలిజిబిలిటీ అనమాట. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే బిఎస్సీకి నువ్వు కంపల్సరీ రెగ్యులర్ కాలేజ్ కి క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి. వాళ్ళు జిఎన్ఎం అనేది నువ్వు ఓపెన్ లో మాత్రం కూడా చేసుకోవచ్చు అనమాట. దానికి ఎటువంటి ఎలిజిబిలిటీ, ఎటువంటి క్రైటీరియా మాత్రం ఏం లేదనమాట. సో చూసారు కదా గైస్, చాలా విషయాలు సిద్ధు బ్రదర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్లాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాలాంటి యూట్యూబర్స్ చాలా మంది చెప్తా ఉంటారు, అంటే ఇట్లాంటి బ్రదర్స్ ని అడిగి తెలుసుకొని వాటి గురించి 4 గోళ్ల మధ్య కూర్చొని చెప్తా ఉంటారు. కానీ మనం వచ్చి స్టూడెంట్ తోనే డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏంటి రియాలిటీ అనేది మనం అట్లాంటి వీడియోస్ మనకి దొరకవు. నేను మాక్సిమం మొన్న వెటర్నరీ స్టూడెంట్ తో కూడా ఇంటర్వ్యూ చేశాను. ఇట్లాంటి ఇంటర్వ్యూస్ తీసుకురావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. నేను ఒక ప్రాక్టికల్ అసలు రియాలిటీ ఏంటి అనేది మీ అందరికీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉంటా. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ బ్రదర్, చాలా విషయాలు మా యొక్క వ్యూవర్స్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్దర్ గా ఎవరైనా బిఎస్సి నర్సింగ్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇచ్చేటటువంటి మీరు సూచనలు, సలహాలు ఏంటో కూడా ఒకసారి ఫైనల్ గా చెప్పండి బ్రదర్. బిఎస్సి నర్సింగ్ లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదువుకొని ప్రాక్టికల్ గా మనం ముందుగా ఎవరేంటంటే మన హాస్పిటల్ సెక్టర్కి వెళ్ళినాక భయపడుతూ ఉంటారు అనమాట. ముందు ఆ ఫియర్నెస్ ని మనం తీసేయాలన్నమాట. ఫియర్నెస్ తీసేసి మనం ముందుగా ఫార్వర్డ్ గా ఏదైనా ప్రొసీజర్ చేసేటప్పుడైనా కానీ ఫార్వర్డ్ గా వచ్చి మనం చేసే విధంగా ఉండాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ టైమింగ్ లో నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మన ఎండ్ ఆఫ్ ది బిఎస్సి నర్సింగ్ మనం ఏ వర్క్ చేయడానికైనా మనం పర్ఫెక్ట్ గా అవుతాం అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా మంది బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేస్తారు, జిఎన్ఎం కంప్లీట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు అనమాట. మళ్ళీ కంప్లీట్ గా హాస్పిటల్కి వెళ్ళి అప్పటికి వెళ్ళి నేర్చుకోవడం అలా ఉండదు అన్నమాట. మన స్టడీలో ఉండి నేర్చుకోవడం వల్ల ఏంటంటే మన దగ్గర వర్క్ ఉండటం వలన, మన దగ్గర నాలెడ్జ్ ఉండటం వల్ల మనకి హాస్పిటల్కి వెళ్ళినా కానీ మన యొక్క శాలరీ డిమాండ్ చేయడానికి కూడా మనకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది అనమాట. ఎవరు ఏంటంటే ఫియర్నెస్ ని రిమూవ్ చేసి నార్మల్ గా ఏ వర్క్ అయినా కానీ నేర్చుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అనమాట. మనకేమైనా ఇదన్నీ నర్సింగ్ అనేది మన పేషెంట్ అంటే లైఫ్ తో డీల్ చేస్తున్నాం కాబట్టి మనకేమైనా డౌట్ ఉన్నా, మనకేమైనా రాకపోయినా కానీ మనకన్నా హైయర్ అథారిటీస్ మన యొక్క టీచర్స్ ఉంటారు, మన యొక్క సీనియర్స్ ఉంటారు అనమాట. టీచర్స్ ని అడగపోయినా కానీ మన సీనియర్స్ ద్వారా అడిగేసి ఏ రోజు ఆ టాపిక్ ని మనం క్లారిటీకి తెచ్చుకొని నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా వివరించారు. ఈ బిఎస్సి నర్సింగ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. సో థ్యాంక్ యూ గైస్, ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్ బాయ్. ఆమె